హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. ఈరోజైతే మా ఇంట్లో నేను ఎప్పుడు ఒకటే విధంగా చేస్తానండి, మినప వడలు. అది ఎలాగో ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేద్దామని అయితే నేను తీసానండి. చాలా అంటే చాలా స్పాంజీగా వచ్చాయండి. లోపటనేమో మెత్తగా ఉంటాయి, బయటనేమో క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. దానికి కాంబినేషన్గా చాలా ఈజీగా కమ్మగా చేసుకోవచ్చండి. టమాటా చట్నీ కూడా చేసి చూపిస్తాను. దీనైతే ఇలాంటి మినపగుళ్ళు అయితే నేను తీసుకున్నానండి. వీటినైతే ఒక 2 కప్పులు తీసుకొని అందులో ఒక్క స్పూను రేషన్ బియ్యం అయితే వేసి ఒక 4 గంటల ముందైతే నానబెట్టుకున్నానండి. ఇలా చక్కగా అయితే నానిపోయాయి, సరిపోతుందండి. ఇప్పుడు వీటిని నీళ్ళన్నీ వడకట్టేసి మనమైతే మిక్సీ జార్లో అయితే వేసుకుందామండి. కొంచెం క్రిస్పీగా ఉన్నాయి చూసుకోవాలి మినపగుళ్ళు, అప్పుడు వడలు కూడా చాలా చక్కగా వస్తాయండి. మినపగుళ్ళు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అయితే ఏం వేయకుండానే డైరెక్ట్ రుబ్బుకోవాలండి. కొద్దిగా వాటర్ అవసరమైతేనే వేసుకోవాలి, ఇలా ఉంటే సరిపోతుంది. పప్పు ఎక్కడ నలగకపోయినా కూడా నూనెలో వేయగానే పేలుతుంటాయి అన్నీ, కొంచెం చూసుకోవాలి. ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఒక 2 సార్లు అయితే వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటే పప్పు చక్కగా నలుగుతుందన్నమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇదైతే రుబ్బిన పిండిని ఒక గంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి. కానీ డైరెక్ట్ చేసేసుకుంటున్నాను. అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి, చాలు. సోడా ఇవి ఏమి వేయొద్దండి. సోడా వేసినట్లయితే ఆయిల్ అయితే చాలా అంటే చాలా పీల్చేసుకుంటుంది. సోడా అయితే అస్సలు వేయకూడదు. ఇప్పుడైతే నేను మూత పెట్టి ఒక పక్కన పెట్టుకుంటున్నానండి. ఇందులోటి కాంబినేషన్గా కమ్మని టమాటా చట్నీ అయితే నేను చూపించబోతున్నాను. దానికి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసానండి, తుంచి వేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు వేస్తున్నానండి. వాటిని కొంచెం మగ్గించుకోవాలి. ఎక్కువగా మగ్గించిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం మ్యాష్ అయితే సరిపోతుంది. ఒక 2 మినిట్స్లో అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చాలండి. స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేశాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో తెల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవాలి, వేయించిన అవసరం లేదండి. అందులో 2 వెల్లుల్లి వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా జీలకర్ర. చాలండి. వీటిని మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చూసారా, ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే మా వారికైతే కొంచెం బరకగా ఉండాలి, పంటికి తగిలేటట్టు ఉండాలంటాడు. ఇప్పుడు చల్లారబెట్టుకున్న వేయించుకున్న టమాటా ముక్కలు కూడా అలా వేసేసుకుంటున్నాం. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడి ఇప్పుడే ఉప్పు వేసేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బరకగానే పట్టానండి నేను. మీకు కావాలంటే చాలా స్మూత్గా కూడా పట్టుకోవచ్చు. ఇలా ఉంటే సరిపోతుంది. మా ఇంట్లో అయితే ఇలాగే తింటారు. ఇప్పుడు ఒక గిన్నెలో వేసి పోపు వేసుకున్నానండి. అంతేనండి, టమాటో చట్నీ కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకున్నానండి. అలాగే ఒక స్టీల్ జార్ అయితే తీసుకున్నానండి. దానికి వాటర్ అప్లై చేసుకోవాలి. ఇందాక పక్కన పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని దాని మీద అప్లై చేసుకోవాలండి. అలాగే రౌండ్ షేప్ ఇచ్చుకొని మధ్యలో హోల్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు నూనెలో డైరెక్ట్ వేసుకుంటే సరిపోతుంది. మన చెయ్యికి కూడా ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అన్నీ ఇలాగే వేసేసుకుంటే రౌండ్గా వస్తాయండి. చేయికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. కొందరు డైరెక్ట్ కూడా వేసుకుంటారు, కొందరు వేయరాని వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని నేను చేశానండి. మీడియం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా కలర్ ఉంటే సరిపోతుందండి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే మినప వడలు, అలాగే కాంబినేషన్ టమాటా చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందరూ ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.